గత వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకి చాలా పాల్పడింది. అయితే మాకేదీ అతీతం కాదు అన్నట్టు కోర్టులను కూడా కక్ష సాధింపు చర్యలకి వాడుకుంటూ వస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటుకు నోటు కేసుకు సంబంధించి కోర్టుని వాడుకోవడాన్ని ఎలా చూడాలి? అయితే దీనిపై సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అయితే దీనిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నేత కూడా కక్ష సాధింపు చర్యలు అనేది మనం చూసాం 2019 నుంచి 24 వరకు. అయితే వీళ్ళకి మాకేది అతీతం కాదు అన్నట్టు కోర్టులను కూడా తీసుకొని వాళ్ళ కక్ష సాధింపు చర్యలకి ఓటుకు నోటు కేసు తీసుకొని చంద్రబాబు నాయుడు పైన సిబిఐ కేసు వేయాలి అన్నట్టుగా వాళ్ళు దాఖలు చేసిన పిటిషన్ని కొట్టేయడం మనం చూసాం. మొత్తానికి ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పి అనుకోవచ్చు అంటారా? వైసీపీకి కూడా ఇది షాక్ కాదు, ఇదేంటంటే చెంపపెట్టు. ఇప్పుడు కక్ష సాధింపుకి మీరు కోర్టులను వేదికలు చేసుకోవద్దు. మీ రాజకీయ కక్షలకు తీర్చుకోవటానికి వేదికలు కోర్టులు కాదు అని వాళ్ళు సుప్రీంకోర్టు కూడా ఈ ధర్మాసనం తీర్పిచ్చిన నేపథ్యం. మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి, రామకృష్ణారెడ్డికి ఇది ఒక చెంపపెట్టు లాంటిదన్నమాట. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఆయన్ని పరిపాలనపై దృష్టి కేంద్రీకరించకుండా చికాకులు పెట్టడం, ఈ విధమైనటువంటి తప్పుడు కేసులు వేసి పదే పదే కోర్టులను వాళ్ళ కక్ష సాధింపు వేదికలుగా చేసుకోవటం ఇవాల్టిది కాదు. ఇది రాజశేఖర రెడ్డి హయాం నుంచి నడుస్తూ ఉన్నదే అన్నమాట. 25 ఏళ్లుగా మనం చూస్తున్న ప్రహసనం. ఇప్పుడు దీనికి అంకురార్పకుడు రాజశేఖర రెడ్డి. గతంలో కూడా చూసాం, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇదే పాలసీ. ఏది, ఆయన 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పుడు కేసులు వీళ్ళు ఎవరితో వేయించారు? ద్రోణంరాజు సత్యనారాయణతో వేయించారు. విశాఖ ద్రోణంరాజు సత్యనారాయణ వేస్తే అప్పుడు కూడా ఇలాగే చివాట్లు పెట్టారు. ఇప్పుడు ఒక 106 అభియోగాలతో ద్రోణంరాజు సత్యనారాయణ అప్పట్లో రామారావు మీద వేస్తే ఎన్టీఆర్ పైన కనీసం ఒక్క దాంట్లో కూడా వీళ్ళు రుజువు చేయలేకపోయిన పరిస్థితి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ 9 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలాగే కేసుల మీద కేసులు వేయించారు. 26 కేసులు వేయించారు. ఈ అంబటి రాంబాబుతో వీళ్ళందరితో కూడా తన యొక్క అనుచరులతో. అంటే ఏంటి, ఏదో రకంగా ప్రభుత్వాన్ని కుదురుకోనికూడదు, ముఖ్యమంత్రిని అభివృద్ధి పైన దృష్టి పెట్టనివ్వకూడదు. ఒక కుట్ర కోణం ఇదేంటంటే రాజకీయ కుట్రగా చూడాలి, పాలనాపరమైన కుట్రగా చూడాలి. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇప్పుడు ఈ కేసుకి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఓటుకు నోటు అది ఎక్కడ జరిగింది? ఒకవేళ జరిగితే అది తెలంగాణలో జరిగిన దానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏంటి అసలు? ఆయన ఎక్కడ ఎమ్మెల్యే? అతను ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే. సరే వేశాడు, హైకోర్టు దాన్ని చివాట్లు పెట్టింది. ఏది, అసలు ఇది ప్రివెంటివ్ ఆఫ్ కరప్షన్ కిందకే రాదని. ఇప్పుడు ఎలక్టరల్ మాల్ ప్రాక్టీసెస్ అనేది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కిందకి రాదని చెప్పి తలంటి పూడ్చింది, చివాట్లు పెట్టింది ఇక్కడ హైకోర్టు కూడా. ఇప్పుడు ఇందులో ఒకవేళ ఆ డబ్బు తీసుకోవడానికి రెడీ అయిన వ్యక్తి ఎవరు? స్టీఫెన్సన్. అప్పట్లో ఆ స్టీఫెన్సన్ అతన్ని అసలు అరెస్టే చేయలేదు. రేవంత్ రెడ్డిని బలి చేశారు. రేవంత్ రెడ్డి అప్పుడు జైల్లో మనం చూసాం, ఆయన నిర్బంధం. అదే ఇవాళ అతన్ని ప్రజల్లో సానుభూతి తీసుకొచ్చిన పరిస్థితి. ఇవాళ ముఖ్యమంత్రి అవ్వడం కూడా రేవంత్ రెడ్డి చూసిన నేపథ్యం. ఎట్లాగొట్లా చంద్రబాబుని చికాకు పరచాలి, ఆయన పైన ఏదో ఒక కేసు వేయాలన్న దుష్ట తలంపుతో జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ఉపయోగించుకుంటాడు. ఏంటి, ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి రకరకాలుగా. మొన్న కూడా మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన 5 ఏళ్లలో ఈయన పైన ఒక 7 కేసులు పెట్టించారు. ఎవరిపైన? మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పైన. ఆ పెట్టిన కేసులన్నా కూడా మరి సామాజిక న్యాయం నేను చేశాను, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అంటాడు కదా, వాళ్ళతో పెట్టించలా. మొత్తం అంతా తన సామాజిక వర్గమే. మొత్తం ఆ కేసులు 7 పెట్టిన వాళ్ళ పేర్లు మీరు చూసుంటారు సోషల్ మీడియాలో కూడా. తన అనుచరులు, తన బినామీలు అంత నమ్మకస్తులైతే తప్ప వాళ్ళతో కేసు పెట్టించడం. అంటే ఇతను కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటు, బినామీ. ఆ వ్యాపార లావాదేవీలు మనకు తెలిసిందే. ఆళ్ల రామకృష్ణారెడ్డి బ్రదర్ అయోధ్య రామిరెడ్డి, అతనేంటి అక్కడ రాజ్యసభలో ఎంపీ. ఎవరితనకి లాయరు?
పొన్నవోలు సుధాకర్ రెడ్డి, పొన్నవోలు సంగతి మనం ఇంకా చెప్పాల్సిందే లేదు. వీళ్ళంతా కూడా ఏంటి, కరుడుగట్టిన జగన్ మద్దతుదారులుగా, జగన్ కోసం మేము ఏదైనా చేస్తామని మొన్న లండన్లో కూడా వీడియో ఇచ్చాడు కదా ఎవరు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, అడిషనల్ అటార్నీ జనరల్ ఏదో అడ్వకేట్ జనరల్ అతను, ఏఏజీ. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డితో మొన్న జగన్మోహన్ రెడ్డి సీఎంగా మళ్ళీ 2 కేసులు పెట్టించాడు. ఆ తర్వాత ఇంకా 7 కేసుల్లో మిగతా 5 వాసుదేవరెడ్డితో ఒక కేసు పెట్టించాడు, వెంకటరెడ్డితో ఒక కేసు పెట్టించాడు, గౌతమ్ రెడ్డి ఆ విజయవాడ కార్పొరేటరు అతనితో ఒక కేసు పెట్టించాడు. ఇప్పుడు అతను ఎవరో ఉమాపతి రెడ్డి, అతనితో ఇంకో కేసు పెట్టించాడు. అంటే ఇక కేసులు పెట్టడానికి ఇంకెవరు లేరా? పిటిషనర్గా కూడా ఎంపిక చూసావా జగన్మోహన్ రెడ్డి? సామాజిక వర్గం తప్ప ఎవరిని ఎంచుకోవడం లేదు. అంటే చంద్రబాబుపై పెట్టిన 7 కేసులు ఆళ్ల రామకృష్ణారెడ్డి, గౌతమ్ రెడ్డి, ఉమాపతి రెడ్డి, వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డితో 2 కేసులు. ఇప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టు కొట్టేస్తూ తీవ్రంగా ఆగ్రహించింది. ఏంటి, మామూలు అక్షంతలు వేయలేదన్నమాట. రాజకీయ కక్షలుంటే మీరు ఎక్కడ తెలుసుకోవాలి? ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాలి. ఎన్నికలకు వెళ్ళండి, మీరు ప్రచారం చేసుకోండి. చంద్రబాబు అవినీతి చేశాడని ప్రచారం చేస్తే చెయ్యండి, ప్రజలు ఆమోదిస్తే మిమ్మల్ని మీరు గెలవండి. వాళ్ళ సమయం వృధా, ఏది ఆ కోర్టు సమయం. ఇది కేవలం కక్ష సాధింపే కాదు, ఒక కుట్ర. ఏది, అభివృద్ధిని ముందుకు సాగనివ్వని కుట్ర. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ప్రభుత్వం అస్థిరంగా ఉంచాలా, చికాకు పెట్టాలా పాలకుల్ని, ముఖ్యమంత్రిని సంక్షేమం పైన అభివృద్ధి పైన దృష్టి పెట్టనీయకుండా చెయ్యాలి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే చేశాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడేమో 26 కేసులు వేయించాడు. అతను వెంటనే ముఖ్యమంత్రి అయ్యాడు. 2004-9 మధ్య ఆ 5 ఏళ్లలో మళ్ళా చంద్రబాబు నాయుడు పైన నీకు 22 విచారణలు జరిపించాడు. జ్యుడిషియల్ కమిటీలు, సభా సంఘాలు, ఉన్నతాధికారుల కమిటీలు, అవొక 4, ఇవొక 3, అవొక 6, ఇట్లా ఒక 22 విచారణలు చేపించాడు. ఒక సిఐడి విచారణ, ఒక ఏసీబీ విచారణ. వేటిల్లో అన్న చంద్రబాబు తప్పు చేశాడని రుజువు చేశారా? ఆఖరికి విజయమ్మ గారితో కూడా ఒక కేసు వేయించారు. ఆ స్టోరీ ఏంటి? రాజశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు వాళ్ళ అనుచరులు వీళ్ళందరితో వేసిన 26 కేసులు ఉన్నాయి చూసావా? ఆ 26 కేసుల్లో సారాంశం అంతా కట్ అండ్ పేస్ట్ మొత్తం కలిపి 2465 పేజీలు. ఎవరితో వేయించారు? జగన్మోహన్ రెడ్డి తల్లితో సుప్రీంకోర్టులో వేయించాడు. సేమ్ ఇదే ఎపిసోడ్. అది యాంచటము, ఇక్కడ డిబేట్లు పెట్టడము, వాళ్ళ సొంత మీడియాలో చంద్రబాబు పైన బురద చల్లటం, ఆ స్కాము ఈ స్కాము, ఈ విధంగా రకరకాలుగా చర్చోపచర్చలు. ప్రజల్లో ఏదో రకంగా చంద్రబాబు పైన బట్టగాల్చి ముఖానేయాలా అన్న తలంపు అన్నమాట. ఇప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఆ 2465 పేజీలతో మరి విజయమ్మ కూడా వేసిన కేసు కొట్టేశారు. ఇక లక్ష్మీపార్వతి ఏది, ఆమెతో కొన్ని కేసులు వేయించటం, ఆ ఏసీబీ విచారణ అన్నాను చూసావా, అది లక్ష్మీపార్వతి మీద. ఎక్సైజు, అరే అసలు ఒక కేసులో అయితే జడ్జి చేసిన కామెంట్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి, ఏది చాలా తీవ్రంగా ఉంటాయి. జడ్జి ఒకటే మాట అన్నారు, ఏంటి, అసలు ఇక్కడ పిచ్ లేదు, బంతి లేదు, బ్యాట్లు లేవు, మీరు బ్యాటింగ్ చేస్తారా, మీరు ఏ విధంగా ఆడతారు అని అడిగాడు. అంటే జరగని అవినీతికి, చేయని నేరానికి కేసేయటం ఏంటి, దానిపైన మళ్ళా విచారణలు కోరడం ఏంటి, దర్యాప్తులు చేయించడం ఏంటి? ఆయన్ని 53 రోజులు జైల్లో పెట్టేదాకా వీళ్ళకి పెట్టించారు కదా. ఏది స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదో ఒకటి పెట్టి, ఇప్పుడు ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుమన్ బోస్ కూడా ఏమన్నాడో తెలుసా? హత్య జరగలేదు, హత్య ఎవరైతే ఆ డెడ్ బాడీ అన్నారో అతను బతికొచ్చి అతనే మాట్లాడుతున్నాడు, ఇదేమి కేసు అన్నాడు. ఇప్పుడు ఎలాంటి కేసులు పెట్టి చంద్రబాబుని అప్రదిష్ట పాలు చేసి ఆయన రాజకీయంగా ఎదుర్కోలేక
అతను ఆ డెవలప్మెంట్, ఆ వెల్ఫేర్, వాటికి ఆ విజన్, అంత ముందు చూపు, అంత అభివృద్ధి ప్రణాళికలు వీళ్ళకి లేకపోగా ఈ కుట్రలు, ఈ వేధింపులు, ఈ విధమైనటువంటి ఆ దుర్మార్గ చర్యలకు పాల్పడ్డారు. 53 రోజులు ఆయన్ని జైల్లో పెట్టారు. ఏం జరిగింది? వెల్లువెత్తింది. ఆయన మీద సానుభూతి పెరిగింది. ఏది మొత్తం రోడ్ల మీదకి వచ్చి పడ్డారు. ఎవరైతే చంద్రబాబు వల్ల బెనిఫిట్ పొందారో వాళ్ళందరూ ఒకచోటని కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆ రాష్ట్రాలందరిలో, కర్ణాటక, తమిళనాడు, విదేశాలలో దేశ విదేశాల్లో నీకు 70 దేశాల్లో జనం రోడ్ల మీదకి వచ్చేసారు. అంటే ఆయన వల్ల అంత లబ్ధి పొందారు. ఆయన చంద్రబాబే అన్నారు ఆ మాట, ఏమని, నేను ఇంత అభివృద్ధి చేశాను, నా వల్ల ఇంతమంది బెనిఫిట్ పొందారు అనేది ఇప్పుడే నా కళ్ళ ముందు కనపడుతోంది. నా కోసం 70 దేశాల్లో ఇంతమంది ప్రజలు బయటకు వచ్చారంటే చదువుకున్న బిడ్డలు. ఏది ఆయన ఇంజనీరింగ్ కాలేజీలు 100 పెట్టాడు. వాటిల్లో ఆ ఇంజనీర్లుగా మారి వాళ్ళ దేశ విదేశాల్లో ఐటీ నిపుణులుగా పేరొందిన సాఫ్ట్వేర్ ప్రముఖులంతా 70 దేశాల్లో. ఇది అన్యాయం. ఆయన విజనరీ లీడర్. ఆయన్ని ప్రెజన్లో పెట్టడం ఏంటని నిలదీసిన పరిస్థితి హైదరాబాద్లో నువ్వు చూసావు కదా. ఏది మెట్రో విత్ సిబిఎన్ మెట్రో మొత్తం ఆ రోజు మనం చూసాం అన్ని స్టేషన్ల దగ్గర. గచ్చిబౌలి స్టేడియంలో ఒక పెద్ద సభ, దానికి వీళ్ళు అసలు పట్టలేకపోయారు. అప్పట్లో ఈ తెలంగాణ బ్యాచ్, ఈ ఓటుకు నోటు ఈ కేసు పెట్టించిన మరో ప్రధాన సూత్రధారి కేసీఆర్. అంటే జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ కూడా బలుక్కుని తెలుగుదేశం పార్టీ ఉంటే చంద్రబాబు మరి ఇలా విజనరీ లీడర్ అన్న పేరుతో కనుకుంటే ఆయన్ని మనం గెలవలేమన్న దుష్ట తలంపు అన్నమాట. ఏది ఆ ఓటుకు నోటు కావచ్చు, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు కావచ్చు, ఇంకా మొత్తం పెట్టిన ఈ 7 కేసులు. అంటే వీళ్ళు ఎన్ని కేసులు పెట్టారో, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇప్పుడు ఈ కేసీఆర్ కావచ్చు, తన ప్రత్యర్థులు కేసులు పెట్టిన ప్రతిసారి చంద్రబాబు బలపడ్డాడు, మరింత జ్వాజ్వలమానం అయ్యాడనమాట. మనం చూసాం 53 రోజులు జైల్లో పెడితే ఏమైంది? ఇవాళ 164 సీట్లతో గెలిపించారు. అసలు తెలుగుదేశం చరిత్రలోనే ఇంత ఘన విజయం కని విని చూడలేదన్నమాట. ఆయనే ఆశ్చర్యపోయాడు. అసలు 57% ఓట్లు పడ్డాయి, 57%. అసలు 175 సీట్లలో 164 సీట్లు గెలవడమా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ తప్పుడు కేసుల్లో సూత్రధారి. ఏది ఇప్పుడు ఈ 7 కేసులు పెట్టించున్నాడు. లేకపోతే చంద్రబాబు పైన 26 కేసులు పెట్టించి 22 విచారణలు జరిపించిన రాజశేఖర రెడ్డి బిడ్డ. ఆయన పార్టీ 11 సీట్లకి ఇవాళ పాతాళానికి పడిపోయింది. అంటే ప్రజలు ఎంత కన్నెర్ర చేశారో, చంద్రబాబు పైన పెట్టిన కేసులపై ప్రజల్లో ఎంత మండిపడ్డారో ఈ ప్రజా తీర్పే దానికి సాక్ష్యం. మరోసారి సుప్రీంకోర్టు ఈరోజు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ ఓటుకు నోటు కేసు కొట్టేయడం ద్వారా ప్రజా తీర్పుని బలపరిచింది సుప్రీంకోర్టు తీర్పు. సో చూద్దాం సార్. ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా 2019 నుంచి 24 మధ్యలో ఎన్నోసార్లు కోర్టులకి వెళ్ళడం, కోర్టులు ఎన్నోసార్లు మొట్టికాయలు తిన్నా సరే వాళ్ళకి ఇంకా సిగ్గు రాలేదు. సో పూర్తిగా ఇప్పటికన్నా సరే వాళ్ళు కొంచెం జ్ఞానం తెచ్చుకొని ఇలాంటి కేసులు వేయకుండా అవుతారో లేదో చూద్దాం. నమస్కారం. నమస్తే.